నీకు ఎలాంటి అమ్మాయి కావాలరా? సిగ్గు పడుతున్నావురా. ఇంతకు వెళ్తున్నావా లేదా? క్యాన్సిల్ కూడా చేస్తున్నాం. క్యాన్సిల్ అంట. రే ఇదేరా ఇల్లు. షోరూమ్ మైసూర్ పాకు క్యాన్సిల్ చేయడానికి ఇది చాలు. బాబు మంచినీళ్ళు తీసుకోండి. క్యాన్సిల్. అద్రా పోనీ స్వీట్స్ అయినా తీసుకోండి. క్యాన్సిల్ అని చెప్పాక ఒక్కలో సీట్స్ ఎవరికి కావాలి? కుక్కలు కూడా తినం. రే కుక్కలు నీ క్యాన్సిల్ కావాలి. అలా ఉంటది. వద్దు చుంటా. మీ ఇంట్లో కూలర్ లేదా? మేము బయట పడుకుంటాం బాబు, అందుకే కొనలేదు. క్యాన్సిల్ చేయడానికి మా వాడు లోపలే పడుకుంటాడు. వెళ్ళిపోదాం. అదేంటి బాబు, అమ్మాయిని కూడా చూడకుండా? చూసి క్యాన్సిల్ చేస్తే మీకు ఏమైనా ప్రాబ్లమా? పిలిపించండి. అమ్మాయి పార్వతి. ఓ పారు, తొందర రామ్మా. చూసి క్యాన్సిల్ చేయాలి. నన్ను క్యాన్సిల్ చేస్తాడా? ఆ అమ్మాయి స్కూల్లో టీచర్ గా పనిచేస్తుందండి. 8,000 రూపాయలు జీతం. అయితే మా వాడికి 10,000 వస్తుంది. ఎవడికి గొప్ప చెప్పుకుంటున్నామా? క్యాన్సిల్ అంతే. రే నా మైండ్ లో పాట రాని ఈ అమ్మాయిని చూసారా? నేను ఫోటో పంపించాను కదరా, చూడలేదా? స్కూల్ టీచర్ అంటే ఎవరు? ఎవరు? స్కూల్లో ఉండే టీచర్. మేము ఇలా ఉన్నాం అంటే కారణం మా స్కూల్లో ఇలాంటి టీచర్ లేకపోవడం వల్ల. మనం ఎప్పుడు స్కూల్ పోయాం? మా ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు, మీరేం పట్టించుకోకండి సార్. టీచర్ మీరా? నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఒక్కసారి బయటకు వస్తారా? మాట్లాడదాం. అంటే నాకు డౌట్స్ ఉన్నాయి. ఫ్రెష్ గా లేరుకుంటా మా ఊర్లో దొరకవు తెలుసా? అయినా ఇంత ఎండలో ఎవడు పడుకుంటాడు లోపల? బయట పడుకుంటాడు కానీ కూలర్ ఎందుకు? వేస్ట్. చాలా తీయగా ఉన్నాయి స్వీట్స్. స్వీట్స్ అంటేనే తీగా ఉంటారా నాన్న? మీకు టీచర్స్ గురించి అంత బాగా తెలుసా? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేష్ బాబా అన్నారు. అది మహేష్ బాబు కాదు, మహేశ్వర. ఓ అలా కూడా మార్చేశారా? మన పిల్లలకి మనమే ఎలాగైనా సరి చెప్పుకుందాంలేండి. ఇంతకీ మీరేం చేస్తుంటారు? మీకు బాగా తలనొప్పి వస్తే మీరేం చేస్తారు? టాబ్లెట్ వేసుకుంటాను. అదే మా ఊర్లో అయితే నేను చేసిన టీ తాగుతారు. తలనొప్పి ఏకంగా తలైపోద్ది. ఓ నాకు తెలియండి. అలా కాదండి, చాలా ఫేమస్ అని చెప్పాను. ఐఎమ్ టెలింగ్ యూ దట్. అవును.